అనుష్క. దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయటం లేదు. తన క్రేజ్ తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో అనుష్క శెట్టికి ఇండియన్ వైడ్ గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టికి క్రేజ్ బాగా పెరిగింది. దాంతో అనుష్క కెరీర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్లో సందడి చేస్తుందని కూడా అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా బాగా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో బాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించి అందరినీ అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఇక ఆ తర్వాత కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయితే దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించలేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరీర్ బిగినింగ్స్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీరైట్స్ తో సినిమాను తెరకెక్కించారు. కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలను కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్ లో మాత్రం తాను కెరీర్ లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యారని చెప్తారంట. ఆ మూవీలో తన పాత్ర ఎందుకుందో తనకే అర్థం కావట్లేదని తెలిపింది. ఆ సినిమాలో చేయటం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. అనుష్క దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయటం లేదు. తన క్రేజ్ తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో అనుష్క శెట్టికి ఇండియన్ వైడ్ గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టికి క్రేజ్ బాగా పెరిగింది. దాంతో అనుష్క కెరీర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్లో సందడి చేస్తుందని కూడా అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా బాగా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో బాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించి అందరినీ అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఇక ఆ తర్వాత కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయితే దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించలేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరీర్ బిగినింగ్స్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి
ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీరైట్స్ తో సినిమాను తెరకెక్కించారు, కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలను కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్ లో మాత్రం తాను కెరీర్ లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యారని చెప్తారంట. ఆ మూవీలో తన పాత్ర ఎందుకుందో తనకి అర్థం కావట్లేదని తెలిపింది. ఆ సినిమాలో చేయటం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. అనుష్క దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయటం లేదు. తన క్రేజ్ తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో అనుష్క శెట్టికి ఇండియన్ వైడ్ గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టికి క్రేజ్ బాగా పెరిగింది. దాంతో అనుష్క కెరీర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్ లో సందడి చేస్తుందని కూడా అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా బాగా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో బాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించి అందరినీ అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఇక ఆ తర్వాత కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయితే దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించలేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరీర్ బిగినింగ్స్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీరైట్స్ తో సినిమాను తెరకెక్కించారు, కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలను కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్ లో మాత్రం తాను కెరీర్ లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యారని చెప్తారంట. ఆ మూవీలో తన పాత్ర ఎందుకుందో తనకి అర్థం కావట్లేదని తెలిపింది. ఆ సినిమాలో చేయటం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. అనుష్క దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయటం లేదు. తన క్రేజ్ తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో అనుష్క శెట్టికి ఇండియన్ వైడ్ గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టికి క్రేజ్ బాగా పెరిగింది. దాంతో అనుష్క కెరీర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్ లో సందడి చేస్తుందని కూడా అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా బాగా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత
కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో బాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించి అందరినీ అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఇక ఆ తర్వాత కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయితే దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించలేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరీర్ బిగినింగ్స్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీరైట్స్ తో సినిమాను తెరకెక్కించారు. కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలను కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్ లో మాత్రం తాను కెరీర్ లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యారని చెప్తారంట. ఆ మూవీలో తన పాత్ర ఎందుకుందో తనకి అర్థం కావట్లేదని తెలిపింది. ఆ సినిమాలో చేయటం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు.